పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మహిళల విషయంలో చంద్రబాబు కరెక్ట్, వారి జోలికొస్తే సహించేది లేదంటూ స్పష్టత. సభాష్ బాబు ఇంటా బయట పొగడతల జల్లు, ఇటువంటోళ్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. రాజకీయాలు రాజకీయాలే, మహిళలు మహిళలే, ఇతర విషయాలు విషయాలే, మిగతా వ్యవహారాలు వ్యవహారాలే. దేనికి దానికి సంబంధం ఉండకూడదు. అంశాల వారిగా ప్రతి విషయాన్ని చూసేవాడే తెలివైనవాడు, ధన్యుడు అంటారు. రాజకీయాలైనా వ్యవహారాలైనా ఏదైనా సరే మహిళలను ఎవరు కనీసం ఒక మాట అనకూడదు. ఒక సందర్భం వచ్చినా, ఒక విషయాన్ని వ్యతిరేకంగా మాట్లాడినా మహిళల విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రత్యేకించి ఎవరు నేర్పరు. అందులోనూ మన పురాణాలు, ఇతిహాసాలు కూడా మహిళలకు గౌరవం ఇవ్వాల్సిందే అని చెప్తున్నాయి. ఈ విషయంలో ఎవరైనా ఒకటే, కానీ ప్రభుత్వాలు కూడా ఇలాంటి విషయాన్ని పాటిస్తాయంటే కూటమి ప్రభుత్వం ఆ పని చేస్తుంది. మహిళలకు గౌరవం ఇచ్చే విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. ప్రతిపక్షమైనా, తమకు ఆపోజిట్ పార్టీ అయినా సరే ఖచ్చితంగా మహిళలకు గౌరవం ఇవ్వాలని చేసి చూపించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రస్తుతం అంతా కూడా మహిళల మీద ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా, మహిళలకు సంబంధించి ఎలాంటి నేరం జరిగినా వెంటనే చంద్రబాబు స్పందిస్తూ వస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరగకూడదు అనేది ప్రత్యేకించి ఉన్న ఒక నినాదం. అటు మహిళలకు ఏదైనా జరిగితే వెంటనే రెస్పాండ్ అవ్వడం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈ విషయంలో తరతమ భేదాలు లేవని ఇప్పటికే టీడీపీ స్పష్టంగా చెప్తుంది. ప్రతిపక్ష నేత భార్యని అసభ్య పదజాలంతో మాట్లాడిన టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసి తామేంటో చేసి చూపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఒక విషయంలో మాత్రం అందరికీ నచ్చుతారు. చంద్రబాబు మహిళల విషయంలో ఎవరు హద్దులు మీరినా ఊరుకోరు. తానెంత బాధపడ్డారో ఆ బాధ ఏంటో చంద్రబాబుకు తెలుసు. తన కుటుంబ సభ్యులపైన వైసీపీ నేతలు నాడు నిండు సభలో చేసిన ఆరోపణలతో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు కూడా అప్పట్లో కంటతడి పెట్టించాయి. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని నాడు హెచ్చరించారు. నాడు అదే కారణంతో సభ నుండి బయటకొచ్చారు. కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభకు ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని శపథం చేసి మరీ ముఖ్యమంత్రి అయి మళ్లీ శాసనసభలో అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో కొందరు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. క్యూబులు ఎక్కువ కావడంతో ఎవరు పడితే వారు మాట్లాడుతున్నారు. దీనికి ఒక నియంత్రణ లేకుండా పోతుంది. అవే వైరల్గా మారుతుండడంతో మహిళలు కూడా తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే కావడం గమనార్హం. పార్టీపై పిచ్చి అభిమానం, ప్రత్యర్థి పార్టీలపై కోపాన్ని రాజకీయ విమర్శలు చేయకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ మహిళలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. రాజకీయాల్లో ఉండే మహిళలకు మాత్రమే కాకుండా రాజకీయ నేతల ఇళ్లలో ఉండే మహిళలకు కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే ఖండించే విధంగా ఉన్నాయి. అత్యంత జుగుప్సాకరమైన, అవమానకరమైన ఆరోపణలు చేసిన కిరణ్ను క్షమించకూడదని సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే పట్టుబడుతున్నారంటే ఏ స్థాయిలో అతగాడు మాట్లాడారన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల ముందు నుంచి చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అతను రాజకీయపరమైన విమర్శలు ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ వైఎస్ భారతిని కించపరిచేలా మాట్లాడడంతో చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయి వెనువెంటనే చేబ్రోలు కిరణ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు, చేబ్రోలు కిరణ్పై ఫిర్యాదు చేయాలని సొంత పార్టీ నేతలకే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యర్థికి చెందిన వారైనా మహిళలను కించపరిస్తే ఊరుకునేది లేదని తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు బలమైన సంకేతాలను ఈ ఘటన ద్వారా పంపగలిగారు. కిరణ్ను అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఆదేశించడంతో ఆగమేఘాల మీద కిరణ్ను అరెస్ట్ చేశారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు మహిళల విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో ఇప్పటికే అర్థమైన సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోలు చేయాల్సి ఉంటుంది. అందుకే జనం సహబాష్ బాబు అంటూ నినదిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.